అందరికీ నమస్కారం. శ్రీ హరిహరనందనం భక్త సమాజం ఛానల్కి స్వాగతం. నేను మీ వరప్రసాద్. స్వామి ఆశ్వయుజ మాసం వస్తున్న సందర్భంగా అమ్మవారి నవరాత్రుల గురించి ఈరోజు మీతో ప్రస్తావించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సాధారణంగా మన అందరికీ దేవీ శరన్నవరాత్రులు వచ్చేసరికి అమ్మవారి ఆరాధనకు విశేషమైన భక్తి శ్రద్ధలు సంతరించుకుంటాయి. శారద అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి జగన్మాత కృపకు పాత్రలు అవుతూ ఉంటాం. అమ్మవారు 9 రోజులకు రోజుకు ఒక్కొక్క అవతారంలో పూజలు అందుకుంటారు. అయితే ఇదే సమయంలో కొన్ని సందేహాలు వస్తుంటాయి. అవే ముఖ్యంగా అమ్మవారి అవతారాల ప్రణాళిక. పురాణాల ప్రకారం గంగా, భవాని, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలిత దశ అనే శ్లోకం ఆధారంగా అమ్మవారి అవతారాలు మనం గుర్తించవచ్చు. కానీ మరొక రీతిలో ప్రాచుర్యంలో ఉన్న నవదుర్గలు అంటే శైలపుత్రి, స్కందమాత, కాత్యాయని వంటి నవరూపాలు పూజలు అందుకోవడం మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రధానంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం కనకదుర్గమ్మ అమ్మవారికి ఏ రోజు ఏ విధమైన అవతారం దర్శనాలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో ఆలయాలకు అవే నియమాలను ఆచరిస్తూ ఉండటం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే సమాచారం కూడా ఇదే. విశ్వావసనామ సంవత్సరం 2025 సెప్టెంబర్ 22వ తేదీన దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. కనుక విజయవాడ అమ్మవారి దేవస్థానం విడుదల చేసిన ప్రకటన ఆధారంగా ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ సంవత్సరం ఇక్కడ 11 రోజులు అమ్మవారి అలంకారాలు ఇవ్వడం జరిగింది. అవి వచ్చేసి మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి, రెండవ రోజు గాయత్రీదేవి, మూడవ రోజు అన్నపూర్ణాదేవి, నాలుగవ రోజు కాత్యాయనీదేవి, ఐదవ రోజు మహాలక్ష్మీదేవి, ఆరవ రోజు లలితాదేవి, ఏడవ రోజు చండీదేవి, ఎనిమిదవ రోజు సరస్వతీదేవి, 9వ రోజు దుర్గాదేవి, 10వ రోజు మహిషాసుర మర్దిని, 11వ రోజు రాజరాజేశ్వరి దేవిగాను అమ్మవారి అవతారాలు ఉండనున్నట్లు మనం చూడొచ్చు. కాబట్టి అందరం శక్తి స్వరూపిణి జగన్మాత అవతారాలు ఆరాధిస్తూ సుఖ సంతోషాలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరొకసారి సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి ఓం శ్రీమాత్రే నమః. ధన్యవాదములు.